నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఎన్ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి, న్యూమరాలజీ ప్రకారం అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు వెరీ స్ట్రాంగ్ లెటర్ ఎన్ లెటర్ గురించి చెప్పబోతున్నాను. లెటర్ ఎన్ చాలా స్ట్రాంగ్ అండి. లెటర్ ఎన్తో సక్సెస్ రేటు యూజువల్గా 60% వాళ్ళు బాగుంటారు. బట్ లెటర్ ఎన్తో ఉండి బాగాలేని పేర్ల గురించి చెప్పబోతున్నాను. ఈరోజు ఒక పేరు గురించి చెప్తాను, మళ్ళీ రేపు ఇంకో పేరు గురించి చెప్తాను. మోస్ట్ కామన్ నేమ్ నవీన్. ఈ నవీన్ అనే పేరులో ద మోస్ట్ డేంజరస్ నంబర్ 16వ నంబర్ రావడం ఇక్కడ చాలా డేంజరస్ నంబర్. సో ప్రపంచంలో కల్లా ద మోస్ట్ డేంజరస్ నంబర్ 16, సడన్ డెత్ నంబర్. ఏ నంబర్ ఉన్నా కూడా లాక్కుంటే వెళ్ళిపోవచ్చు. ఆయుష్ ఉంటుంది. కొన్ని కొట్లాట్లున్నా, భార్యతో కొట్లాట్లున్నా, చిన్న ఆరోగ్య సమస్యలున్నా బతికేయచ్చు. బట్ 16వ నంబర్ అనేది ఒక బాంబుని మెడ కట్టుకొని పోతున్నట్టు. అది ఎప్పుడు పేలుతుందో కరెక్ట్గా లెక్కలేసే న్యూమరాలు చెప్పగలడు, వేరే వాళ్ళు చెప్పలేరు. జాతకం చూస్తే బాగుంటుంది, లైఫ్ ఏం బాగుండదు. జాతకం బాగుంది కదా అనుకుంటే పేరులో బలం లేనిదే జాతకంలో ఉండేది నిజం కాదు. జాతకాలు చెప్పేవాళ్ళు మోర్ దెన్ 5000 పీపుల్కి నేను కరెక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు బాగున్నారు. కేసీఆర్కి వాస్తు చెప్పేవాళ్ళు కానీ, ఇలా పెద్ద ఆస్ట్రాలజర్స్, వాస్తు ఎక్స్పర్ట్స్ మొత్తం మన దేశం మీద అన్ని రాష్ట్రాల్లో చాలామంది నా సలహా తీసుకొని మంచి పేరు, మంచి డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళందరూ టాలెంటెడే. బట్ పేరులో బలం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళంతా వజ్రం లాంటి వాళ్ళే. నేను వజ్రాన్ని సానబెట్టేవాడిని. ఈ నవీన్ అనే అబ్బాయి ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో బైక్లో 6వ తేదీ వస్తే ఖచ్చితంగా స్లిప్ అవ్వడమో, పడ్డమో, చిన్న దెబ్బలో ఇలా తగిలేవి. సో లేటెస్ట్గా నా దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చేటప్పటికి ఈ అబ్బాయికి ఇంకో బైక్ని గుద్ది కాలు ఇరిగి హాస్పిటల్లో ఉన్నాడు. మొహం మీద చిన్న దెబ్బలు, కాలు మాత్రం 2 ముక్కలుగా ఇరిగిపోయింది. సర్జరీ చేశారు. సో ఈ అబ్బాయి పేరులో ఏదో ప్రాబ్లం ఉందని వాళ్ళు నన్ను కలవడం జరిగింది. సో నవీన్ అనే పేరులో సడన్ డెత్ నంబర్ ఉంది, యాక్సిడెంట్ నంబర్ ఉంది, కొలాప్స్ నంబర్ ఉంది. ఎందుకంటే 1-6 అనేది ఒక అత్యంత ప్రమాదకరమైన కలయిక, సూర్యుడు శుక్రుడు. నేను ఇంటర్ చేసేటప్పుడు నా క్లాస్మేట్ నవీన్, వాళ్ళ నాన్న పెద్ద డాక్టర్ కృష్ణారెడ్డి. ఈ అబ్బాయి కైట్ ఎగరేస్తూ, గాలిపటం ఎగరేస్తూ సంక్రాంతికి, నా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ ఈ అబ్బాయి నవీన్, గాలిపటం ఎగరేస్తా బిల్డింగ్ చూసుకోకుండా పైనుంచి పడిపోయి కాలు ఇంచుకొని కాలు ఆపరేషన్ చేసినా కూడా ఒక కర్ర సాయం లేనిదే నడవలేని స్టేజ్లో ఆల్మోస్ట్ ఆ అబ్బాయికి 3 సర్జరీలు అయినాయి, 3 టైమ్స్ సర్జరీస్ అయ్యాయి. 1 ఇయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ బ్రేక్ అయిపోయింది. అబ్బాయి డాక్టర్ అవ్వాల్సిన అబ్బాయి జస్ట్ మామూలు డిగ్రీ చేసుకొని మంచి స్పోర్ట్స్ పర్సన్ అబ్బాయి, కాలు సరిగ్గా నడకడం రాక చిన్న డిగ్రీలు చేసుకొని జస్ట్ వాళ్ళ నాన్న హాస్పిటల్ చూసుకుంటూ ఉన్నాడు. సో నేను 8th క్లాస్ నుంచే న్యూమరాలజీ నేర్చుకున్నా కాబట్టి నాన్నగారి దగ్గర నేను అందరి పేర్లు వేసి వాల్యూలు వేసి చెప్పేవాడిని. ఇది నీకు యాక్సిడెంట్ నంబర్ ఉంది, నీకు ఇలా ఉంది, నీకు ఈ నంబర్ వల్ల నీకు కొట్లాడతావు, లేకపోతే నీకు యాక్సిడెంట్స్ అవుతాయి. నేను అబ్బాయికి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. నేను చెప్పేది 1990. వాళ్ళ నాన్నకు కూడా చెప్పా. వాళ్ళని పెద్ద డాక్టర్, కోట్లు సంపాదించాడు. యాక్సిడెంట్ అయినాక వాళ్ళ నాన్న అదర బాధపడ్డాడు, నువ్వు చెప్పావు నేను పట్టించుకోలేదు అని. సో నేను అందుకే ముందే హెచ్చరిస్తున్నాను, మీ పేరు ఎలా ఉందో పెట్టండి, వాయిస్ ఇస్తానంటున్నాను. ఎందుకంటే నా ఆఫీస్కి వచ్చి ఒక అన్న తమ్ముడు కూర్చున్నప్పుడు అన్న ఫీజు కట్టాడు, నేను చాలా బిజీగా ఉన్నాను, 100 మంది తక్కువ ఉంటారు ఆఫీసులో రోజుకి. ఆ అబ్బాయి గురించి చెప్పాను, నా పేరు ఎలా ఉంది చెప్పండి నేను ఫీజు కడతానంటే వెనక 30-40 మంది వెయిటింగ్ ఉన్నారు. ఆ అబ్బాయి పేరు రవి, మీరు చెప్పండి సార్ బాగుందంటే ఓకే, బాగాలేకపోతే చేయించుకుంటానంటే ఫీజు కట్టి రేపు ఎల్లుండో రా అని చెప్పి పంపించేశా. సో మళ్ళీ అబ్బాయి రాలేదు. 1 మంత్ తర్వాత వీళ్ళ అన్న వచ్చి చెప్పాడు, సార్ ఆ అబ్బాయి యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది రవి అని. రవిలో 13వ నంబర్ అకాల మృత్యు నంబర్ ఉంది. అరే ఆ రోజు ఓపిక చేసుకొని ఒక 10 నిమిషాలు అబ్బాయి పేరులో బాగాలేదని చెప్పి ఒక 1 or 2 hours వెయిట్ చేయమని చెప్పుంటే ఆ ప్రాణం కాపాడే వాళ్ళం కదా అనిపించింది. ఎందుకంటే ప్రమాదం అనేది ఒక ప్రమాదకర నంబర్ వల్ల వస్తుంది. అది నేను ఇప్పుడు ఆ చేసిన తప్పు వల్ల గత 40 నెలల నుంచి అందరికీ మీ పేర్లు పెట్టండి, బాగుందో లేదో చెప్తాను. ఎందుకంటే నేను నా పక్కన తప్పు లేకుండా చెప్పేస్తాను. ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు సేఫ్, దేవుడి చేతుల్లో ఉన్నట్టు. చెప్పినా చేసుకోని వాళ్ళు. మొన్న ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ పేరు పెట్టింది నాకు. ఆ అమ్మాయి పేరులో సూసైడ్ నంబర్ ఉందని చెప్పాను. ఆ అమ్మాయి అమెజాన్లో HR
పెద్ద శాలరీ, అరే అమ్మా ఈయన సూసైడ్ అంటున్నాడు, నేను బాగున్నాను, నాకేమీ అయింది అని నవ్వుకున్నారు. లాస్ట్ మంత్ ఆఫీస్కి వచ్చారు ఆఫ్టర్ 1 year తర్వాత. సో 2 weeks బ్యాక్ ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, హాస్పిటల్ వేసాము, మీరు చెప్పిందే ఆ రోజు నవ్వుకున్నాము, బట్ ఈ అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదు, అమ్మాయికి సూసైడ్ అటెంప్ట్ చేసింది, సో హాస్పిటల్ డిశ్చార్జ్ వెంటనే మీ దగ్గర తీసుకొస్తున్నాము, మేము అప్పుడు నవ్వుకున్నాము, మమ్మల్ని క్షమించండి. మేము ఎవ్వరికి కూడా కామెడీగా వాయిస్ ఇవ్వనండి, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ చాలా సిన్సియర్గా ప్రతి ఒక్కరికి ఒక జాగృతి కోసం మీరు మంచిగా ఉండాలనే మంచి అభిప్రాయంతో వాయిస్ ఇస్తున్నాం. నవీన్ అనే పేరులో 16వ నంబర్ ఉంది. సో ఈ అబ్బాయికి ఇలా ప్రమాదం అందుకే అయ్యే ఛాన్స్ ఉంది, ఫ్యూచర్లో కూడా అవుతూనే ఉంటాయి కరెక్షన్ చేసుకోకపోతే అని చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కరెక్షన్ అడగడం, కరెక్షన్ చేయడము, లక్కీ స్టోన్స్ వేయడము, ఆ అబ్బాయి వెంటనే రికవర్ అవ్వడము. తర్వాత ఆ అబ్బాయి ఎన్నిసార్లు బండి తోలినా ఎప్పుడు కూడా మళ్ళీ ప్రమాదం జరగలేదు గత 4-5 yearsగా. ఇవన్నీ కూడా నేను ఎన్నో ఏళ్ళగా చూసి రాసి పెట్టుకున్నవే మీకు చెప్తుండేది. సో నంబర్ బాగుంటే ప్రమాదాలు దూరంగా ఉంటాయి, 16వ నంబర్ అంటే ప్రమాదాలు మన వెంటే ఉంటాయి. మనతో పాటు మన ఫ్రెండ్ ఎక్కించుకుంటే మనం వాడిని కూడా మనతో పాటు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, లేదా మార్చికి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో 16వ నంబర్లో ఉన్నవాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పేరులో కరెక్షన్ అవసరము. పర్టికులర్గా లెటర్ ఎంతో ఉండి నవీన్ అనే పేరు వాళ్ళు కరెక్షన్ ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ వరకు కూడా ఎలా అంటే కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సినటువంటి డిజైన్ వాటికి సంబంధించింది అయినా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? సో చాలా మందికి పేరులో బలం ఉందా లేదా, సో మొదటి 20-23 ఏళ్ళు మన జీవితం అంతా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష. వాళ్ళు కారులో తిరిగితే మనం కారులో తిరుగుతాం, స్కూటర్లో తిరిగితే స్కూటర్లో తిరుగుతాము, విమానాలు తిరిగితే విమానాలు తిరుగుతాం. సో దాంట్లో మన గొప్పతనం ఏమి లేదు. మన జీవితము మన కాళ్ళ మీద నిలబడ్డాక బాగుండాలి. సో మొన్న ఒక అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి పేరు పెట్టండి. నేను మామూలుగా ఏమంటానంటే 20 years ముందు లైఫ్ గురించి తెలియదు కాబట్టి చిన్నపిల్లలకి వాయిస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు అనుకోండి, చక్కగా ఉన్నా అని చెప్తాడు, నా సంపాదన తింటూ నా కారులో తిరుగుతూ నాకేమి అడిగినప్పుడు అంతా డబ్బులు ఇస్తాం కదా, బ్రహ్మాండంగా ఉన్నాడు. అతను సొంతంగా పెళ్లి చేసుకొని అతను లీడ్ చేస్తూ భార్యను చాక్కుంటూ ఆయన డబ్బులతో బతికినప్పుడే అతని జీవితం స్టార్ట్ అయినట్టు. సో ఇది ఎలా తెలుస్తుందంటే ఒక 35 years దాటిన వాళ్ళకి ఆ పేరులో ఈ సంఖ్య ఉందండి, ఇలా ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10-14 ఏళ్ళ పిల్లలకి 12 ఏళ్ళ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? పేరెంట్స్కి అరే బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు. 30 ఏళ్ళకి షుగర్లు, 25కి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. సో ఏదైనా సరే ఆఫ్టర్ 25 పేరు పెడితే పేరు ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ప్రాబ్లం ఏమైనా వస్తుందా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా, యాక్సిడెంట్స్ అవుతాయా, ఆర్థికంగా కొలాప్స్ అయిపోతాడా, ప్రిడిక్ట్ చేసేది సంఖ్యాశాస్త్రం. జరగబోయే ప్రమాదాన్ని చెప్పేది, అది నివారించడానికి పేర్ల అక్షరం మార్పు చేసుకుంటే, ఇలా పోతే యాక్సిడెంట్ బైపాస్లో తీసుకెళ్ళి గమ్యాన్ని చేర్చేది సంఖ్యాశాస్త్రం. చాలామంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటాయి, పేర్లు మార్చి పెళ్లి చేసేస్తుంటారు. లక్ష్మి అంటే పెళ్లి కాదు, లలితాన్ని మార్చి పెళ్లి చేసేయడం, లేదా ఇంకో పేరు. ఇవి చాలా లక్షలమ చూశాను నేను. పేరు మారిస్తే జాతకం మారుతుంది. ఇక్కడ నేను అక్షరం మార్చి జాతకాన్ని మారుస్తున్నాను. సో అద్భుతమైన శక్తి సంఖ్యాశాస్త్రంకు ఉంది. 38 లక్షల మంది పైన సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. మీరు మీ పేరు బాగుందా తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే పేరు బాగుందా బాగాలేదు, బాగుంటే బాగుంది అని చెప్తాను, బాగాలేకపోతే ఏం బాగాలేదు, ఏ నంబర్ వల్ల బాగాలేదు, ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి క్లియర్గా చెప్తాను. బాగలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ కానీ మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్, ఒక వీక్కి ఓన్లీ 7 to 10 అపాయింట్మెంట్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ముందే బుక్ చేసుకోవాలి. సో డైరెక్ట్ కలవాలనుకున్న వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. బాగలేదని చెప్తా కదా, వాళ్ళు బుక్ చేసుకోండి. బాగుందన్న వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు. సో మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో, కన్నడలో, మలయాళం పెట్టకండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 91216855
9121685513. Second WhatsApp number 9966000317, 9966000317. Last WhatsApp number 9133789199, 9133789199. ఈ నంబర్స్కి వాట్సాప్ చేస్తే మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. కరెక్షన్ అవసరమా లేదా, అవసరం ఉన్న వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళి తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. డైరెక్ట్గా మణికొండలో కలవడానికి నంబర్ ఇస్తాను. ఈ నంబర్ కాల్ చేస్తే మణికొండలో సండేకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. 8688068888, 8688068888. సో మీ పేరులో చిన్ని మార్పు లైఫ్ అంతా మీకు ఇస్తుంది గెలుపు. అండ్ లక్షలాది మంది మన కరెక్షన్స్తో విజయం సాధించారు. మీరు కరెక్షన్ చేసుకోండి. కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిందంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే సో నేమ్ కరెక్షన్ అవసరమా కాదా అనేది ఒకసారి కిరణ్ నెహ్రూ గారు రీచెక్ చేస్తారు. అవసరం ఉంది అని అంటే దాని ప్రకారం వెళ్తారు. అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.